రకాలు బాగుంటుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం ఇస్తే 24 అవర్స్ ఆరోగ్యంగా బాగుంటుంది. అందరూ డైలీ వాకింగ్ చేసి ఆరోగ్యాలు మంచి ఉంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ వాకింగ్ చేయడం వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది, మనకు కింది నుంచి నెత్తి దాకా నరాలన్నీ సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది. దీనివల్ల మంచి ఉపయోగాలే ఉన్నాయి. డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ చేస్తే మంచి హెల్తీగా ఉంటుంది. మనకున్న 24 గంటల్లో రోజు 1 గంట మనం వాకింగ్ కేటాయిస్తే మనం ఆరోగ్యం బాగుంటుంది, మన లైఫ్ టైం పెంచుకున్నట్లయితుంది. మనిషి ఆరోగ్యంగా ఉండుడే ముఖ్యం, ధనం కాదు ఇవాళ రేపు. ఆరోగ్యంగా ఉండుడే అన్నిటికీ ఇది ఓకే. చేయడం వల్ల బీపీ, షుగర్ ఆరోగ్యం బాగుంటుంది. మరియు పొద్దు నుంచి 24 అవర్స్ మనిషి యాక్టివ్గా ఉండి హాయిగా ఉంటాడు. రైట్. సంజీవ్ రెడ్డి, జిల్లా సఫక్ తక్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుని నేను. మన సఫక్ తక్ర గ్రామ్ నిజామాబాద్లో 2015లో నేను అధ్యక్షులుగా, తర్వాత 17లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా నుండి సుమారుగా 45 మంది జాతీయ స్థాయికి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. టీమ్ ఈవెంట్లో ఇండియా లెవెల్లో కర్నూలులో జరిగిన టోర్నమెంట్లో తెలంగాణ జట్టు బంగారు పథకం సాధించింది. బంగారు పథకం సాధించిన దాంట్లో జిల్లా నుంచి ఐదుగురు క్రీడాకారులు మన జిల్లా నుంచి పాల్గొనడం జరిగింది. అది జిల్లాకు, మా సఫక్ తక్ర క్రీడకు ఎంతో శుభపరిణామం. అలాగే రీసెంట్లీ ఆదోనిలో జరిగినటువంటి యూనివర్సిటీలో కూడా, ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్లో కూడా మన తెలంగాణ యూనివర్సిటీ జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు చేరి మంచి ప్రతిభ కనబరిచింది. రెగ్యులర్గా మన కలెక్టర్ మైదానంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే
రాష్ట్రంలో ప్రతి టోర్నమెంట్లో కూడా బంగారు పథకం కానీ సిల్వర్ పథకం మొదటి రెండవ స్థానాల్లో జిల్లా జట్టు నిలవడం జరుగుతుంది. అలాగే జిల్లాలో కోచ్ బాగారెడ్డి గారి మరియు మా అధ్యక్షులు కేశవవేణు గారి సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్ర స్థాయిలోనే సపక్ తక్రా ఆట ఎంతో ప్రాచుర్యం సంపాదించింది. అసలు సపక్ తక్రా అనే గేమ్ అన్ని ఆటలకు విలీనమై ఈ ఆట ఉంటుంది. ఈ ఆటను ఫుట్బాల్ క్రీడాకారులు కానీ జిమ్నాస్టిక్ క్రీడాకారులు కానీ తొందరగా వారికి ఈ క్రీడలో నైపుణ్యం పొందడానికి వీలు ఎక్కువగా ఉంటుంది. ఫిట్నెస్తో కూడినటువంటి జట్టు ఆట ఇది. మన సపక్ తక్రా తెలంగాణ కానీ ఇండియా లెవెల్లో కానీ మొన్ననే రీసెంట్లీ వరల్డ్ కప్లో కూడా మన ఇండియా జట్టు గోల్డ్ మెడల్ సంపాదించింది. ఈ ఆటకు ఎంతో ప్రాచుర్యం ఉంది.